దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం నిర్గమకాండము 20వ అధ్యాయం. నిర్గమకాండము 20వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల వరకు మనం చదువుకుందాం. దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమును పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినాన ఈ ఉదయ సమయంలో మీ వాక్యమును ధ్యానించుకునే కృపని మాకు ఇచ్చినందుకు వందనాలు. నాయన, మీ పక్షంగా నిలబడుతున్నటువంటి నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి. పరలోకము నుంచి మీరు నాకు అందిస్తున్నటువంటి మాటలని సంఘమునకు బోధించడానికి నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. అలాగే వింటున్నటువంటి సంఘమునకు వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, పాటించగలిగే జీవితమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము చదువుకున్న వాక్య భాగము నిర్గమకాండము 20వ అధ్యాయము 15, 16, 17 వచనాలని మనం చదువుకున్నాం. ఈ సంవత్సరం మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశము జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. ఇందులో భాగంగా ఏ విషయాల్లో మనం మారు మనసు పొందాలి అనే విషయాల్ని నేర్చుకుంటూ ప్రతి వారము కూడా మన జీవితంలో దేవుడు చూపిస్తున్నటువంటి బలహీనతల్ని, పొరపాట్లని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ క్షమాపణ పొందుతూ ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ప్రయత్నమే ఈ అంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు దాకా మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలతో 5 హెచ్చరికలు చేశాడు. ఆ 5 హెచ్చరికల్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత అసూయ కలిగి ఉండడం ఎంత ప్రమాదకరం, అసూయ వలన ఎవరికి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత కష్టకాలంలో కరువు వచ్చిందని దేవుడు నిన్ను ఉండమన్న చోట ఉండకుండా వదిలిపెట్టి వెళ్ళొద్దు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఆ తర్వాత కఠిన హృదయము కలిగి ఉండబాకండి అనే వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఆ తర్వాత జనములలో నుంచి మిమ్మల్ని వేరుపరిచిన యెహోవాను నేనే, లోకమునకు వేరుగా ఉండి బ్రతకండి అని దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలో పలు అంశాలని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. అందుకు సంబంధించి 10 ఆజ్ఞలని మనం ధ్యానాంశాలుగా స్వీకరించాం. వాటిలో మొదటి భాగంలో మొదటి ఆజ్ఞని, 2వ ఆజ్ఞని ధ్యానం చేసుకున్నాం. చెప్పండి, మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకు. 2వ ఆజ్ఞ ఏంటి? చేసుకొనకూడదు. ఇవి ఈ 2 ఆజ్ఞల్ని ఒక వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత 3, 4 ఆజ్ఞల్ని కలిపి ధ్యానం చేసుకున్నాం. 3వ ఆజ్ఞ చెప్పండి. 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు. ఇవి రెండింటినీ ఒక భాగములో మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత 5వ ఆజ్ఞని మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటది? ఆ తర్వాత 6వ ఆజ్ఞని మనం ధ్యానం చేసుకున్నాం. నరహత్య చేయకూడదు. ఆ తర్వాత 7వ ఆజ్ఞని 2 భాగాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఒక భాగంలో పూర్తిగా వివాహము, వివాహ బంధము, దానికి ఉన్నటువంటి విలువను గురించి ధ్యానం చేసుకున్నాం.
ఆ తర్వాత వివాహ బంధమును మీరు ఏర్పరచుకునే బంధాలు వ్యభిచారమని, దాన్ని చేయకూడదని దేవుడు చెప్పిన మాటని మనం ధ్యానం చేసుకున్నాం. ఇలా ఇప్పటి వరకు 14 వర్తమానాలని ఈ అంశం మీద ధ్యానం చేసుకోవడానికి దేవుడు కృప దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు 15వ వర్తమానాన్ని మనం ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 15వ వర్తమానంలో 3 ఆజ్ఞల్ని కలిపి మనం ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమయమును బట్టి, సమయ అనుకూలతను బట్టి మనము 3 ధ్యానం చేసుకోగలమా, లేకపోతే 2 ధ్యానం చేసుకోగలమా, సమయాన్ని బట్టి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల్లో 8వ ఆజ్ఞగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆజ్ఞలని మనం ఒక్కొక్కటిగా గమనిస్తున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు, ఇవి చెప్పడానికి కారణం ఏంటంటే, వీటిని కరెక్ట్గా మీరు ఫాలో అయితే లోకములో ఉండేటువంటి వాళ్ళ నుంచి మీరు సపరేట్ అని లోకానికే తెలిసిపోతుంది. వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు అని లోకమే మన గురించి సాక్ష్యం చెప్తుంది మీరు అలా జీవిస్తే. అందుకనే దేవుడు ఆ మాట అన్నాడు, మీరు లోకములో నుంచి వేరుపరచబడినటువంటి వారు కనుక నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధుడు. నేనేం చెయ్యనో అవి మీకు చెప్తున్నాను, ఏమి చేయకూడదు నా బిడ్డలని కోరుకుంటున్నానో వాటిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా వాటిని చేయకుండా బ్రతికినట్లయితే ఈ లోకంలో నుంచి సపరేట్ అయిపోయి బ్రతికినటువంటి వాళ్ళలాగా కనబడతారు ఈ ప్రపంచానికి. కాబట్టి జాగ్రత్తగా ఈ ఆజ్ఞలను పాటించండి అనేటువంటి విషయాన్ని ఈ ఆజ్ఞలో చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాకపోతే ఈ ఆజ్ఞలను నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు 8వ ఆజ్ఞ, 10వ ఆజ్ఞ, ఇవి 2 ఒకదానికొకటి రిలేటెడ్గా మనకు కనబడతాయి. ప్రియమైనటువంటి వారలారా, 8వ ఆజ్ఞలు అంటే 15వ వచనంలో దొంగిలకూడదు అని చెప్తాడు. 17వ వచనంలో నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు అని చెప్తాడు. ఇవి 2 ఒకదానికొకటి కనెక్ట్ అయినటువంటి విషయాలు. ఇంచుమించు 2 ఒకటిగానే మనం వాటిని భావించవచ్చు. ఇప్పుడు దొంగతనం చేయడం అనేటువంటి పదాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి వివరాలని గమనించినట్లయితే ఆయన అంటాడు, నీకు సంబంధించినది కానిది, నువ్వు సంపాదించనిది, నీ సొంతం కానిది ఏదైనా ఉంటే దానిని వేరే వాడి దగ్గర ఉన్నప్పుడు వానికి తెలియకుండా, వాని అనుమతి లేకుండా దాన్ని తీసుకోవడం ఏమవుతుందంట? దొంగతనం. దానికి వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ పర్మిషన్ లేకుండా దాన్ని తీసేసుకోవడం ఏమంటారు? దొంగతనం. ఇది అక్కడ చెప్పబడినటువంటి పదము యొక్క అర్థం. అయితే ఈ దొంగతనం కేవలం వస్తువులను తస్కరించడానికి మాత్రమే సంబంధించిందా, లేకపోతే ఇంకేమైనా విషయాలు ఇందులో దాగి ఉన్నాయా అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు వస్తువులకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది ఇతరుల దగ్గర ఇతరులకు చెందవలసిన దానిని చెందనివ్వకుండా మనం తీసేసుకోవడం కూడా దొంగతనమే. ఇతరులకు చెందాల్సింది అది, వాళ్లకు చెందనివ్వకుండా మనము తీసేసుకోవడం, దాన్ని కూడా ఏమంటారు? దొంగతనము అని అంటారు. పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము అని రాయబడి ఉంది. ఏంటంటే దొంగ త్రాసు యెహోవాకు హేయము, అసహ్యము. త్రాసు అంటే వ్యాపారం చేసేటువంటి స్థలంలో ఉపయోగించేటువంటిది. న్యాయము అంటారు. మన భారతదేశంలో కోర్టులో త్రాసుని ఒక ఆవిడ చేతిలో పెట్టుంటారు, న్యాయదేవత అని పిలుస్తారు. ఆవిడ కళ్ళకి గంత కట్టుంటారు, ఆవిడ కళ్ళకి గంతలు కట్టుంటారు. ఎందుకని? ఏమో
మేము కోర్టుకి ఎప్పుడు పోలా, మేము చూడలా, మాకు తెలీదు. మీరు కోర్టుకి ఎప్పుడు పోకపోయినా మీరు చూసే సినిమాల్లో ఎన్నిసార్లు చూపించుంటారో కదా. ఎందుకు కళ్ళకు గంత కడతారు? ఎదురుగ్గా ఉండేటువంటి వాడు మా అమ్మ, మా నాయన, మా మామ, మా అక్క, మా తమ్ముడా, మా చెల్లెల, నా బంధువా, నా స్నేహితుడా, ఇలా మనుషుల ముఖం చూసి న్యాయం చెప్పకుండా కేవలం వినబడేటువంటి సాక్ష్యాన్ని బట్టి న్యాయం తీర్చడానికి ఆమెకేం చేశారంట? కళ్ళకి గంత కట్టారు. దాని ఉద్దేశం అది. ఇప్పుడు త్రాసు న్యాయానికి సూచన అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే కదా మనం చూస్తున్నాము, దొంగ త్రాసు యెహోవాకు హేయము. దీన్ని కూడా ఏమని పిలిచాడు? దొంగతనం అని పిలిచాడు. దీన్ని కూడా ఏమని పిలిచాడు? దొంగతనం అనే పిలిచాడు. ఒకరికి వెళ్ళవలసినటువంటి ఘనత, ఒకరికి వెళ్ళవలసినటువంటి గౌరవం, ఒకరికి వెళ్ళవలసినటువంటి స్థితి ఇంకొకరు దొంగిలించడానికి ప్రయత్నించడాన్ని ఏమంటారంటే దొంగతనం అంటారు. ఒక ఉదాహరణ చెప్తా. మెర్సీకి ఎగ్జామ్స్లో 525 మార్క్స్ వచ్చినాయి, 525 మార్కులు. మెర్సీ కంటే ఇంకొకడికి 3 మార్కులు ఎక్కువ వచ్చినాయి, స్కూల్ ఫస్ట్ వచ్చాడు. హల్లెలూయా. ఎవరో కాదు, మనం ఫంక్షన్ తెచ్చుకునేటప్పుడల్లా హైరర్స్ ఇస్తారు కదా మనకు, వెంకటరెడ్డిపాళెంలో వాళ్ళ అబ్బాయికి. ఇప్పుడు స్కూల్లో టీచర్లు చెప్పారు, అన్నిటికీ మీరు రీవాల్యుయేషన్ పెట్టించండి, 3 మార్కులే కదా, ఎట్లో ఇంకొక 3 మార్కులు వచ్చేస్తాయి, మళ్ళీ మన పాపే స్కూల్ ఫస్ట్ అయిపోద్ది అని వాళ్ళు సలహా ఇచ్చారు. నాకే కాదు, మన మన్నా పాస్టర్ గారి కుమార్తె కళ్యాణ 565 మార్కులు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కూడా చెప్పాడు మన్నా పాస్టర్ గారికి, పాస్టర్ గారు మీ పాపకి ఇంకా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, రీవాల్యుయేషన్ పెట్టించండి. మన్నా పాస్టర్ గారు అన్నారు, నాకు ఆ డబ్బులు లేవు సార్, నేను పెట్టించలేను సార్. ఇలాగే చెప్పాడు, ఎందుకంటే ఇష్టం లేక. ఈ డబ్బులు కూడా నేనే కడతాను పాస్టర్ గారు అన్నాడంట ఆయన, ఆ ప్రిన్సిపాల్. మన్నా పాస్టర్ గారు చివరిగా చెప్పాడు, దేవుడు మాకేమిస్తే అది చాలు సార్ అన్నాడంట. హల్లెలూయా. ప్రియులారా, మనది కానిది, దేవుడు మనకి ఇవ్వనిది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసేసుకునే ప్రయత్నం చేయడం కూడా ఏంటంటది దొంగతనం. మనది కానిది, దేవుడు మనకి ఇవ్వనిది. ఒకవేళ దేవుడు స్కూల్ ఫస్ట్ రప్పించాలనుకొని ఉంటే ఆ 3 మార్కులు ఇవ్వడం పెద్ద విషయమా? కాదు కదా. దేవుడు ఏదో నేర్పిస్తూ ఉన్నాడు, మనం నేర్చుకోవాలి. ఇంకొకరు దాని కొరకు మనము ఆశించకూడదు. అందుకనే 10వ వచనం కూడా దీంట్లో ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇప్పుడు 10వ వచనం చదవండి. నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. అదేనమ్మా, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. నీ పొరుగువానికి సంబంధించింది ఏదైనా సరే, అది ఎటువంటిదైనా సరే, దానిని ఆశించి దానిని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేయడం ఉందే, దాన్నే దొంగతనం అని అంటారు. ముందు 10వ ఆజ్ఞ మనసులో పుట్టి 8వ ఆజ్ఞ శరీరం ద్వారా బయటకు వస్తుంది. ఇది నేను నమ్మేటువంటి విషయం. ముందు 10వ ఆజ్ఞ మనసులో పుడుతుంది. ఏంటది 10వ ఆజ్ఞ? పక్కింటి వాడిది ఆశించడం, పొరుగువానిది ఆశించడం. ఆశించిన దాన్ని ఏం చేయాలంట? తెచ్చేసుకోవాలి. ఆశించిన దాన్ని తెచ్చేసుకోవాలి. దాన్ని ఏమంటారు? దొంగతనము. దాన్ని ఏమంటారు? దొంగతనం. దేవుని వాక్యములు అంటున్నాడు, నీ పొరుగువానికి సంబంధించినది ఏదైనా సరే, దేవుడు నీకు ఇవ్వనిది ఏదైనా సరే, నువ్వు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే దానిని ఏమంటాడంటే దొంగతనము అంటాడు. అందుకనే వాక్యములు అంటాడు, దొంగ త్రాసు యెహోవాకు హేయము. త్రాసు కరెక్ట్గా ఉండాలి. ఇదిగో ఆ త్రాసులో ఎదుట ఉన్నటువంటి వాడు ఎవడు అనేటువంటి దాన్ని బట్టి నువ్వు న్యాయం తీర్చకూడదు. నీ కళ్ళు ఎదుటగా ఉండేటువంటి మనిషిని చూడకూడదు. కేవలము జరుగుతున్న విషయాలను మాత్రమే విని దాని ప్రకారము నువ్వు న్యాయం తీర్చేటువంటి వాడవై ఉండాలి. అప్పుడే నువ్వు న్యాయాధిపతిగా నిలబడగలుగుతావు. ఇది దేవుని యొక్క వాక్యం. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకనే మన ఎదురుగా ఉన్నటువంటి మనుషులు ఎవరని వాళ్ళను పక్షపాతం వహించేటువంటి ప్రయత్నం చేయకూడదు. అలా పక్షపాతం వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మనము ఏం చేస్తున్నామంట?
వాళ్లకు రావలసినటువంటి దానిని మనము దొంగతనం చేస్తున్నాం. వాళ్ళకి రావలసిన దాన్ని మనము దొంగతనము, అవకాశం వాళ్ళకి రావాలి, కానీ మనం ఏం చేస్తున్నాము? దొంగతనం చేస్తున్నాం. మనకంటే ఘనత వహించినటువంటి వాళ్ళకి రావలసిన దాన్ని మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నామే, దానినే దొంగతనం అని అంటారు. అది ఏ విషయంలో అయినా సరే, వస్తువుల విషయమే కాదు, ఎదుటివాడికి దక్కాల్సిన గౌరవము, ఎదుటివాడికి దక్కాల్సిన మర్యాద, ఎదుటివాడికి దక్కాల్సిన ఘనత దేవుని సన్నిధిలోనూ మనుషుల మధ్యలోనూ ఎక్కడైనా సరే వాళ్ళకి చెందవలసిన దాన్ని వాళ్ళకి చెందనివ్వకుండా మనం తెచ్చేసుకునే ప్రయత్నం చేయడాన్ని దొంగతనము అని అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా. కొన్ని కాలేజెస్కి అప్లికేషన్స్ వేస్తాం, మనం సీట్ రాలేదు అనుకుందాం. ఇమీడియట్గా మనం ఏం ప్రయత్నం చేస్తాం? నెక్స్ట్ రికమెండేషన్. అది మంది కాదు, నీ అర్హతకి నీ మార్కులకి ఆ సీట్ నీకు వచ్చే అవకాశం లేదు, కానీ ఎలాగోలా దాన్ని దక్కించుకుంటూ ఉన్నావు. ఆ సీట్ నీది కాదు, ఇంకొకటిది. నువ్వేం చేస్తున్నావు? బలిమి చేతనో కలిమి చేతనో దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నావు. దొంగతనము. అది నీ గొప్పతనం అని అనుకుంటున్నావు. మా రాజకీయ నాయకుడు దాన్ని తీసిచ్చేసాడు, ఇది మాదే అని అనుకుంటున్నావు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు దొంగతనం చేస్తున్నావు. దేవుడి దృష్టిలో ఏం చేస్తున్నావంట? దొంగతనం చేస్తున్నావు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? దొంగతనము చేయకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం? యథార్థంగా నీకు వస్తుందా? తీసుకో, దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం చెల్లించు. అలా కాకుండా మరి ఒకడికి చెందవలసినటువంటి దానిని నువ్వు వేరొక రూపంలో దాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అది దేవుని దృష్టిలో దొంగతనము కదా. త్రాసు దేవుని చేతిలో ఉంది, ఆయన సరిగా తోస్తాడు. నీకు ఇవ్వవలసిన దాన్ని నీకు ఇవ్వవలసినటువంటి సమయంలో తప్పకుండా ఇస్తాడు. ఈ లోపల దొంగతనము చేయకూడదు. ఏ విధంగా అయినా సరే దేవుడు నీకు ఇస్తే హ్యాపీగా తీసుకో, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ఇదిగో నన్ను ఇందుకు అర్హునిగా చేసావు, ఇట్లాంటి స్థితి కల్పించావు, నీకు స్తోత్రాలు అని చెప్పు. రెండవ అవకాశం నీకు వచ్చిందా? సెకండ్ ఆపర్చునిటీ, సెకండ్ కౌన్సిలింగ్లో తీసుకో. ఎందుకంటే అది దేవుని చేత. వాళ్ళు వద్దనుకున్నారు, నీకు అవకాశం వచ్చింది. వాళ్ళు వద్దనుకున్నారు కాబట్టి నీకు అవకాశం వచ్చింది. కానీ ఇంకొకరు కావాలనుకుంటున్నా సరే నీ బలిమి చేత, నీ కలిమి చేత, నీ పలుకుబడి చేత వాళ్ళ చేతిలో నుంచి దాన్ని లాగేసి నువ్వు దీన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నావే, అది దొంగతనము. చాలాసార్లు ఎవరికి కనబడకుండా 10 రూపాయలు తీసేసుకుంటే దొంగతనం అనుకుంటాం. దొంగతనమే. దానికంటే ప్రమాదకరమైనవి ఇంకొకళ్ళ జీవితాన్ని దొంగతనం చేస్తుంది. ఇంకొకళ్ళకి దేవుడు ఆ ఉద్యోగాన్ని ఎత్తిపెట్టాడా, నువ్వు దొంగతనం చేస్తున్నావు. దాన్ని ప్రలోభ పెట్టి దొంగతనము చేస్తూ ఉన్నావు. ఇట్టి దొంగతనం వలన కలిగేటువంటి ఆశీర్వాదము నీకు ఆశీర్వాదముగా నిలబడుతుందా? ఆలోచించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. నేను పిల్లల్ని స్కూల్లో చేర్పించేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్లో బీసీసీ అని డిక్లేర్ చేశాను. ఎందుకంటే మన దేశంలో ఎవరైనా సరే క్రైస్తవుడిగా మారితే ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా క్రైస్తవులుగా మారితే వాళ్ళకి ఈ దేశ చట్టం ప్రకారం 15% ఉన్న రిజర్వేషన్ తీసేయబడుతుంది. మన భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ 1%, 1%. చాలామంది నాతో మాట్లాడారు, ఎందుకు అట్లా పెట్టుకుంటున్నావు, మనమేమి ఎస్సీలవే కదా, అబద్ధం చెప్పుకుంటే పర్వాలేదు అని అంటే నేను చెప్పాను, నా సర్టిఫికేట్స్ అన్నిటిలో క్రిస్టియన్ అని ఉంటుంది. నేను, నా భార్య, నా బిడ్డలు ఇలాగే బ్రతుకుతాం.
ఎందుకంటే ఇంకొక ఎస్సీకి రాజ్యాంగం కల్పించిన అవకాశాన్ని నేను దొంగతనము చేయకూడదు. అందుకనే నిబద్ధతగా నేను చెప్పాను, నేను ఇలాగే ఉంటాను, దేవుడు ఇస్తే తీసుకుంటాను, లేదంటే లేదు. దొంగలించాల్సిన అవసరం దేవుడు నాకు కల్పించడు. హల్లెలూయా. అందుకనే కదా దావీదు భక్తుడు అంటాడు, నేను ఒకప్పుడు చిన్నపిల్లాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడినై ముసలివాడిని అయ్యాను, కానీ యెహోవా యందు నమ్మిక ఉంచు వారి పిల్లలు భిక్షమెత్తడము నేను చూడలేదు, వాళ్ళు దొంగిలించడము నేను చూడలేదు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, నువ్వు దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేనిని దొంగతనము చేయకూడదు. ఏశావుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దొంగిలించి వెళ్ళిపోయినటువంటి యాకోబు తిరిగి యబ్బోకు రేవు దాటి యువతలకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? ఖాళీ చేతులతో వెళ్ళాను, ఇప్పుడు నేను ఖాళీ చేతులతోనే వస్తున్నా. ఎంతో సంపాదించాడు అవతల వైపు. యబ్బోకు రేవు దగ్గరికి వచ్చేటప్పటికి అన్నిటినీ పంపించేశాడంట. ఏమీ తన దగ్గర లేడు, ఒంటరిగా మిగిలిపోయిను అని రాస్తాడు. నీ తాపత్రయంతో ఆతృతతో వాళ్ళని వీళ్ళని మోసం చేసి వాళ్ళకి రావాల్సింది వీళ్ళకి రావాల్సింది నాది అని బలమి చేతనో కలిమి చేతనో బలగం చేతనో ఏదో ఒక రకంగా నువ్వు సంపాదించుకుంటావేమో, కానీ ఒకరోజు దేవుని ఎదుట నిలబడినప్పుడు నిన్ను దేవుడు దొంగ అంటాడు. దేవుడు ఏమంటాడు? ఏ విధం చేత తీసుకున్నా సరే, నీ అన్నదమ్ముడు తీసుకుంటున్నావా, అక్క చెల్లెలకి తీసేసుకుంటున్నావా, నీ సహోదరులకి తీసేసుకుంటున్నావా, వాళ్ళవి వీళ్ళవి మోసం చేసి నేను సంపాదించుకుంటున్నానులే అని అనుకుంటూ ఉన్నావా? నన్ను ఎవరు ఏమీ అనడు, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర పలుకుబడి ఉంది, నా వెనకాల మనుషులు ఉన్నారు, నేను దేన్నైనా తెచ్చేసుకోగలను, నన్ను ఎవడో ఆపలేడు అని అనుకుంటూ ఉన్నావా? దేవుడి ఎదుటికి వెళ్తావు, దేవుడు నిన్నేమని పిలుస్తాడు తెలుసా? దొంగ. ఏమని పిలుస్తాడు చెప్పండి? ఏమని పిలుస్తాడు? మనల్ని ఏమని పిలవాలి తెలుసా? దేవుడా, నా కుమారుడా అని పిలవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని దొంగ అని పిలిపించుకోవడానికి మనం క్రైస్తవులం కానక్కర్లేదు. దేవుని బిడ్డలమైనట్లయితే దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, దేవుని ప్రజల ఎదుట నమ్మకంగా జీవించాలి. ఇదిగో ఆయన చేతిలో త్రాసు ఉన్నట్లుగానే దొంగ త్రాసు వలె కాకుండా యథార్థమైనటువంటి త్రాసు మన చేతిలో ఉండేటట్లు ఎల్లప్పుడూ జాగ్రత్త పడాలి ప్రియమైనటువంటి వారలారా. అందుకనే వాక్యంలో ఆయన అంటున్నాడు, దొంగతనము చేయకూడదు. ఎదుటివాడిని వాళ్ళకి సంబంధించినది నువ్వు ఆశించకూడదు. నీకు రావాల్సిందైతే ఎవరు ఆపినా అది నీ దగ్గరికి వచ్చే తీరుతుంది. హల్లెలూయా. ఎవరు ఆపినా నీ దగ్గరికి రావాల్సింది వస్తుంది. దేవుడు ఇవ్వకూడదు అని అనుకుంటే ఎంతమంది ఇవ్వాలనుకున్నా అది నీ దాకా రాదు, ఎంతమంది ఇవ్వాలనుకున్నా నీ దాకా రాదు. అందుకనే అంటాడు, నీ పొరుగువానిది నువ్వు ఆశించి ఏం చేసావంట? తెచ్చేసుకున్నావు. దొంగతనము. దావీదు అదే కదా చేశాడు, తన పొరుగువాని భార్య అయినటువంటి బెత్షెబాను ఆశించి ఆయన తెచ్చేసుకున్నాడు. దొంగతనము. అందుకనే ఆ 19వ వచనం కింది భాగంలో వాక్యంలో సెకండ్ లైన్లో రాస్తూ అంటాడు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అని అంట. నీ పొరుగువాని ఇల్లు అని లాస్ట్ లైన్లో రాసి ఆ కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు. ఏం ఆశిస్తూ ఉన్నావు నువ్వు? ఎదుటివాడి దగ్గర నుంచి నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉన్నావో ఆ ఆశించేటువంటి దానిని నువ్వు దొంగతనం చేసి నీ ఇంటి దాకా తెచ్చుకొని ఇది నాది అని నువ్వు సంతోషపడుతూ ఉన్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటూ ఉన్నాడు.
దొంగ త్రాసు యెహోవాకు హేయం, సరి అయిన గుండు ఆయనకు ఇష్టము. మీరు సెట్ అంగడికి వెళ్తారు, ఈ పక్కన తక్కిట్లో 1 కేజీ గుండు ఉంటుంది, ఈ పక్కన చెప్పండి టమాటాలో పచ్చిమిరపకాయలో వేసారు. త్రాసు ఎలా ఉండాలా? సమానంగా ఉండాలి. మనం ఏమంటాం తెలుసు సంగటి పోయా, ఒకరు ముగ్గేసి పెట్టా, ఏమేయాలంట? ముగ్గు అంట. ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఆయన కూడా సరైన త్రాసే కదా తెచ్చుకున్నాడు అక్కడి నుంచి. నీకు సరైన త్రాసు ఇస్తేనే కదా అతనికి లాభం వస్తుంది. నీకు మొగ్గు ఎందుకు ఇవ్వాలా? అందుకని ఆయన కూడా మొగ్గు ఇవ్వడానికి బదులు కింద ఒక రాయి అంటిస్తాడు. మొగ్గు వస్తుంది, అప్పుడు మొగ్గు బాగా వస్తుంది. దొంగ త్రాసు, నువ్వు తూకం వేరే అడుగుతున్నావు, ఆయన కూడా తూకం నిన్ను చూసే ఇస్తున్నాడు. ఆయన అడిగితే ఏమంటాడు తెలుసా? నేను 5 కిలోలు తీస్తుని టమాటాలు, ఏదో 5 కిలోలని 5 కిలోలకు అమ్ముకుంటే 5 కిలోల మీద 5 5లు 25 రూపాయలు వస్తాయని నేను అనుకుంటుని, అందరికీ 100 గ్రాములు ముగ్గి ఇస్తే నాకేం మిగులుతుంది అక్కడ? అప్పుడు నేనేం చేస్తున్నాను, కిలోకి బదులు 900 గ్రాములే ఇస్తా. నువ్వు మొగ్గు అడగకుంటే ఆయన కింద అతికించడం, నువ్వు మొగ్గు అడిగితే ఆయన కూడా. ప్రియులరా, ఆ త్రాసు దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కింద రాయి కనబడి అయస్కాంతం కనబడి మీకు కనబడితే ఏమంటారు మీరు? ఏం సెట్టా ఎటు దోస్తున్నావు నువ్వు, ఇదేనా చేసేదా అని అడుగుతావు. అప్పుడు సెట్ ఏమంటాడు తెలుసా? మొగ్గు ఎట్ట అడుగుతావు నువ్వు నన్ను అని అంటాడు. ఆ చేపల వాళ్ళకి అడిగిపోతే ఒక్క రోజు కూడా అట్టిట్ట అనలేదమ్మా ఆమె. ఎందుకంటది అట్టిట్ట? ఆమె కొనుక్కొచ్చుకునింది, నీకు అమ్ముతుంది, నీకు నచ్చితే తీసుకోవాలా, లేదంటే లేదు. దొంగ త్రాసు యెహోవాకు మీరు మొగ్గు అడగడం కూడా, చెప్పండి, నోరే పెగలడం లేదబ్బా, చెప్పండి గట్టిగా, యెహోవాకు. కరెక్ట్గా ఆలోచిద్దాం, న్యాయంగా ఆలోచిద్దాం. ఇది సరైందా కాదా ఆలోచిద్దాం. మనకేమో అలవాటు అయిపోయిందంటే ఆడిట్టు పెడితే చక్కిడ భలే ఇస్తుంది ఆమె. మీకు తెలియదు ఆమె అంటుందని పైన పట్టుకొని. ప్రియమైన వర్లారా, మనదెవరైనా తీసుకుంటే మనకు తూకం తక్కువ ఇస్తే మనకు బాధ వేసినప్పుడు ఎదుటివాడి దగ్గర మనం తీసుకుంటే కూడా అదే కదా జరుగుతుంది. అందుకనే వాక్యంలో ఈ మాటను పెట్టాడు. దీన్ని దొంగతనం అని అంటాడు. దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి చెప్పండి? బైబిల్ చాలా రోజులు చదువుతున్నారు కదా మీరు అందరూ. దొంగతనం చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంది బైబిల్లో? చెప్పిన వాళ్ళకి నాకు అక్కడ 10 రూపాయలు ఉంది, ఇస్తా. 7 అంతలా రెఫరెన్స్ చూపించు. చెప్పిన వాళ్ళకి 10 అని ఏదో ఒకటి చెప్పేస్తే అట్ట. చదువు. ఏం 6:30? చదువు. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొడదాం. చర్చ అయిపోయిన తర్వాత 10 రూపాయలు ఇస్తా. దొంగ ఏం చేయకూడదంట? ప్రాణరక్షణ కొరకు దొంగతనం చేస్తే, చదువునాను, ఆకలి కొని ఒక ముద్ద అన్నం దొంగిలిస్తే ఎవరినూ వారిని తిరస్కరించడు కదా. కానీ దొరికితే ఎంతంట? 7 అంతలు చెల్లించాలంట.
రూపాయలు దొంగతనం చేస్తే రీపేమెంట్ ఎంతంట? 70 రూపాయలు. 100 రూపాయలు దొంగతనం చేస్తే ఎంత ఇవ్వాలంట? 700. ఇది దేవుని వాక్యములో వానికి ఇవ్వబడినటువంటి పనిష్మెంట్. ఇంకొక దగ్గర ఇంకొక విషయం ఉంది, చదువుదాం దాన్ని. నిర్గమకాండం 22వ అధ్యాయం. ఒకడి ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మేసిన చంపేసిన ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యాలి. ఎంతంట? పక్కింటోడి ఎద్దుని తీసుకొని పోయి ఎవడికి తెలియకుండా రాత్రికి రాత్రి అమ్మేసినాము, పట్టుకుంటారు నిన్ను. పట్టుకున్నప్పుడు పనిష్మెంట్ ఎంతంట? 1,00,000 రూపాయలకి అమ్మేస్తే ఎన్ని లక్షలు ఇవ్వాలంట? 5 లక్షలు ఇవ్వాలంట. గొర్రెనైతే ఒక గొర్రెని అమ్మేస్తే ఎన్ని గొర్రెలు ఇవ్వాలంట? 4 గొర్రెలు ఇవ్వాలంట. ఒకవేళ మీకు ఇంకొక విషయం చెప్తున్నా, నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని నిన్ను కొట్టి చంపేసినా కూడా శిక్ష లేదంట. చదవండి 2వ వచనం. దొంగ కన్నము వేయిచుండగా వాడు దొరికి చచ్చినట్లు కొట్టిన ఎడల దాని వలన రక్తాపరాధము. ఎందుకంటే నువ్వు ఎందుకు పోయావు? దొంగతనం చేయడానికి. వాళ్ళు కూడా నిన్ను కొట్టి చంపేశారు. కొట్టి చంపిన వాళ్ళకి జైలు శిక్ష లేదు. నరహత్యను విధించినటువంటి వాడికి తిరిగి నరహత్య ఉంది కదా, ఆ రక్తాపరాధం వాళ్ళ మీద ఉండదు. దొంగతనము చేయకూడదు. దొరికిన ఎడల 7 అంతలు చెల్లించాలి. గొర్రెనైనను ఎద్దునైనను అమ్మేస్తే ఎద్దుకైతే 5 ఎద్దులు, గొర్రెకైతే 4 గొర్రెలు రిటర్న్ చేయాలి. అంతేకాదు, ఒకవేళ గాడిదని ప్రాణంతో నీ కాడ దొరికితే, ఇందాక చంపేసిన అమ్మేసిన, రెడ్ హ్యాండెడ్గా ప్రాణంతో నీ కాడ దొరికితే 2 ఇయ్యాలంట. చదవండి 4వ వచనం. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రెైనను సరే ప్రాణంతో నీ దగ్గర దొరికితే, ఇందాకటిది నువ్వు అమ్మేసినా లేకపోతే చంపేసినా 5 ఇవ్వాలా. ఒకవేళ నీ దగ్గరే పెట్టుకొని అది ప్రాణంతో కనుక ఉంటే ఎన్ని ఇవ్వాలంట? వాడి గొర్రెని వాడి ఎద్దుని కాక ఇంకొక 2 గొర్రెలు 2 ఎద్దులు నీ దగ్గర ఉండేవి ఇవ్వాలి. దొంగతనానికి దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి పనిష్మెంట్ ప్రియమైనటువంటి వాళ్ళ. కానీ మనిషిని దొంగతనం చేస్తే కిడ్నాప్. ఇప్పుడు చూస్తున్నాం కదా, మొన్న ఆ మధ్య ఎవరో పెట్టారు, మీ పిల్లల్ని రోడ్ల మీద తిరగకుండా జాగ్రత్తగా కాపాడుకోండి అని. సీసీ ఫుటేజ్ వాడు చూశాను నేను. దారిని ఆ పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు, బయట నుంచి ఆ వైపు నుంచి ఒకడు పోతా ఉన్నాడు, అటు ఇటు చూశాడు, టక్కన పిల్లోడిని సంచులు వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. కిడ్నాప్. వాడు ఏం చేస్తాడో తర్వాత విషయం. మనిషిని దొంగిలించినటువంటి వాడికి ఏం చేయాలంటే 21వ అధ్యాయం నిర్గమకాండం 16వ వచనం చదువుకుందాం. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను. మనిషికి సంబంధించి కిడ్నాప్ చేస్తే ఏం చేయొచ్చంట? మరణశిక్ష. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం ఈ విషయాలని చాలా క్లియర్గా చెప్తుంది. మీకు ఓ మాట చెప్తాను. యాకోబుని గురించి ఇందా చెప్పాను కదా, యాకోబుని దేవుడు దొంగ అన్నాడు. దేవుడే కాదు, యాకోబు యొక్క మామగారైనటువంటి లాబాను కూడా యాకోబుని ఏమన్నాడో తెలుసా? దొంగ అన్నాడు. చదువుదామా? ఆదికాండం 30వ అధ్యాయం 31వ వచనం. 31వ అధ్యాయం 30వ వచనం. వెళ్ళుము, నా దేవతలను ఎలా దొంగలించదవు. ఏమన్నాడంట లాబాను యాకోబుని? దొంగ, నా దేవతల్ని నువ్వెందుకు దొంగతనము చేసుకొని వెళ్తున్నావు?
లేవికాండం 19వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఏం చేయకూడదంట? నేను మీ దేవుడనైన యెహోవాను, మీరేం చేయకూడదు? దొంగతనము చేయకూడదు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తరము గర్వాలైనను, పురుష సంయోగులైనను, ఎవరంట? దొంగలైనను. ఎక్కడికి పోరంట? ఎక్కడికి పోరంట? దేవుని రాజ్యంలోనికి పోరు. కొంతమందికి భలే అలవాటు ఉంటుంది. రోడ్డు మీద హైవేలో చెట్లు వేసి ఉంటారు, మధ్యలో హైవేలో మధ్యలో చెట్లు వేసి ఉంటారు. అవి వేసింది మన కోసమే. అవి పెద్దవి అయితే అవతలు ఉండే కళ్ళ లైటింగ్ మన కళ్ళ మీద పడి మనం డ్రైవింగ్ ఇబ్బంది పడకుండా ఉండడానికి చెట్లు వేస్తారు మధ్యలో. మనం ఏం చేస్తాం? హైవేలో ఎన్ని వేసినారో, వెంకటాచలం నుంచి పోర్ట్ రోడ్లో ఒక్కటి కూడా కనబడడంలే. దొంగలు ఎత్తుకొచ్చేసుకున్నారు అన్నీ. దొంగలైపోయి ఎత్తుకొచ్చేసుకున్నారు. ఇప్పుడు మొన్న జెస్సీని తీసుకురావడానికి నిన్న పొద్దున పోతా ఉంటే ఆ లైట్కి ఎదురుగా ఉండేది ఏం కనబడడం లేదు. స్లో చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు? ఇట్లాంటి దొంగల వల్ల. ఇట్లాంటి ఎక్కడ చెట్టు అట్ట కనబడకూడదు. ఏం చేస్తారు? మళ్ళా దానికి ఒక సామెత, అడిగి తెచ్చుకుంటే బతకమంట. అడిగి తెచ్చుకుంటే మనం చేసే దొంగతనం దానికి మళ్ళా సమర్థింపు. దొంగలు ఆడికి పోరంట? చెప్పండి. దేవుని రాజ్యములో ప్రవేశింపరు. మీరు ఆలోచించండి. దొంగతనం చేస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లేదంటే అది తీవ్రమైన నేరం అని దేవుడు అంటున్నాడా లేదా? అది నీది కాదు, వేరే వాళ్ళది, నీ ప్రక్కన వాళ్ళది, అది నీకు సంబంధించింది కాదు, అది నువ్వు తెచ్చుకోవడం నేరం, తప్పు. దాని మీద నువ్వు ఆశపడడం తప్పు. అది నీది కావాలనుకోవడం తప్పు. అందుకే కదా వివరణ ఇస్తున్నాడు 20వ అధ్యాయంలో. 19వ వచనంలో, 20వ అధ్యాయం 19వ వచనం చదవండి. నిర్గమకాండం 17వ వచనం. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదైన దేనినైనను, నీ పొరుగువానిదైన దేనినైనను. పలానా వాళ్ళకి ఇలా ఉంది, ఓ మంచి ఫ్యాన్ కొనుక్కున్నారు వాళ్ళు, మనం కూడా ఓ ఫ్యాన్ కొనుక్కుంటే బాగుండే, ఈ మోడల్ బాగుంది, ఎక్కడ కొన్నారు, ఎంతకు కొన్నారు అడగండి, నో ప్రాబ్లం. కానీ మనం అడిగిన తెల్లారు ఆ ఫ్యాన్ వాళ్ళ ఇంట్లో కనబడలేదంటే మాత్రం అది పెద్ద తప్పు. అడగండి, ఎక్కడ కొన్నారు అడగండి, ఎంతకు కొన్నారు అడగండి. వాళ్ళకంటే ఓ 10 రూపాయలు తగ్గించి మాట్లాడుకొని బేరం ఆడి తెచ్చుకోగలరేమో, ప్రయత్నం చేయండి. అసలు బేరం ఆడకుండానే తెచ్చే ప్రయత్నం చేయబాకండి, అది పొరపాటు. అందుకనే దేవుడు అంటే నీ పొరుగువానిది ఆశించు, కానీ దాన్ని ఎత్తుకొచ్చుకోవద్దు. అసలు దాని మీద ఆశపడబాక. అట్లాంటిది వేరే ఏదైనా అవకాశం ఉంటే తెచ్చుకో, కానీ దాని మీద ఆశపడవద్దు. అందుకనే వాక్యంలో అంటాడు, దొంగతనము చెయ్యకూడదు. హెయిర్ పిన్ అయినా, ఏరోప్లేన్ అయినా దొంగతనము. చెప్పండి, కరేపాకైనా, జీవవృక్షపు చెట్టు ఆకైనా సరే దొంగతనం. కొంతమంది అంటే అటా వస్తారు, నేరుగా అటా రౌండ్ వేసుకుంటూ పోతారు. టప్పునట్టు కరివేపాకు ఇచ్చేసుకొని, అమ్మ కరివేపాకు రమ్మ ఇరుచుకుంటానని చెప్తే పర్వాలే, అది ఇరిచేసుకొని టక్కనట్టు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఏమవుతుంది? ఆ కరివేపాకు కోసం కొడతారా, తిడతారా? లేదు కదా.
ఓ 2 కరివేపాకులు ఆకులు ఇరుచుకుంటానని చెప్తే వాళ్ళు ఏమన్నారు కదా, తీసుకెళ్ళొచ్చు కదా, దానికి దొంగతనం ఎందుకు? మన మనసులో ఆ ఆలోచన మొదలైంది, ఆశించి దాన్ని తీసుకోవాలనే ఆలోచన. ప్రియమైన వారలారా, దేవుని వాక్యాలు అంటున్నాడు, ఇది దేవుని చేత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతూ ఉంది. కాబట్టి ఏం చేయకూడదు చెప్పండి, ఏం చేయకూడదు? దొంగతనము చేయకూడదు. మనం చేయడం లేదు, మంచిది. మన పిల్లకాయల్ని కూడా చెయ్యనివ్వకూడదు. చాలామందికి ఇదొక అలవాటు. మన పిల్లలు పొరపాటును తెచ్చేస్తుంటారు స్కూల్లో. పిల్లల దగ్గర నుంచి పెన్సిళ్ళు, పలకలు, బల్పాలు ఇట్లాంటివన్నీ కొట్టుకొని వచ్చేస్తుంటాం, బ్యాగులో ఎత్తుకొచ్చేస్తుంటాం. యూజువల్గా మనం బ్యాగులో ఏముండాయి ఏందని చూడం, కానీ ఎప్పుడన్నా కొత్తగా ఏదన్నా కనబడితే ఇది ఎక్కడిదిరా అని అడుగుతాం. మన 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 ఇంట్లో 2 పిల్లకాయలు ఉన్నారనుకోండి, ఒకరు తప్పు చేస్తే ఇంకొకటి చెప్పేయడానికి రెడీగా ఉంటాడు. అది మామూలే, చెప్పేయడానికి ఇంకొకటి రెడీగా ఉంటాడు మన ఇంటికాడ. వాడు చెప్పేస్తాడు, ఇది స్కూల్లో నుంచి ఎత్తుకొచ్చేసింది, దొంగతనంగా చేసేసి ఎత్తుకొచ్చేసాడు అని చెప్తాడు. మనం వెంటనే ఏం చేయాలా? మే దీన్ని ఎత్తుకోబా పక్క, రేపు మళ్ళీ వాళ్ళు కనిపెట్టేస్తారు, రేపు ఎత్తుకోబా పక్క, ఇంట్లో పెట్టేదాన్ని, ఇంట్లో పెట్టి. అట్లా మనం చెప్పాల్సింది ఏం చెప్పాలా? లాగే ఒక దెబ్బ కొట్టి, వీలైతే నువ్వు పొద్దున్నే ఆ పిల్లోడితోటే స్కూల్కి పోయి, ఇదిగో మా అబ్బాయి దొంగతనం చేసి ఎవరితో తీసుకొచ్చేసాడు, ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి. రెండోది, మా అబ్బాయి దొంగతనం చేస్తే నా పర్మిషన్ అక్కర్లేదు, కాళ్ళు చేతులు ఎర్రగొట్టేయండి అని చెప్పాలి. చెప్తారా? మనం చేయకూడదు. మన పిల్లల చేత దొంగతనం చేసేటువంటి అవకాశము, వాడికి భయం వచ్చేయాలా. దొంగతనం చేయాలంటే మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు నన్ను అనేటువంటి భయము వచ్చేయాలా. అట్ట కాకుండా వాడు ఎత్తుకొచ్చేయంగానే తెల్లారు లేచి దాన్ని నువ్వు ఇంట్లో దాచిపెట్టేసి నువ్వేం చెప్తున్నావు పిల్లకాయలకి? దొంగతనం చేయొచ్చు. ఒకసారి ఒకళ్ళ ఇంట్లోకి ప్రార్థన చేయడానికి వెళ్ళినాను, విజయవాడ దగ్గర ప్రార్థన చేయడానికి పిలిచారు వాళ్ళు. వెళ్ళాం, నేను ఇంకో పాస్టర్ గారు వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్తే కర్టన్లు ఉన్నాయి అన్ని దగ్గరలో, కర్టన్లు అన్ని హాస్పిటల్ వేసే కర్టన్లే. గ్రీన్ కలర్ ఉంటాయి కదా హాస్పిటల్లో, థియేటర్స్లో వీటి కర్టన్స్ కడుతుంటారు కదా, అయ్యే కనబడుతున్నాయి. బెడ్ మీద వేసుండే బెడ్షీట్లు కూడా వైట్ కలర్ బెడ్షీట్లు, హాస్పిటల్ బెడ్షీట్లు. ప్రార్థన చేసాం, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు చెప్తున్నారు, సిస్టరు హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తాం. ఓ, నాకు అప్పుడు అర్థమైంది. ఆ హాస్పిటల్లో నుంచి ఇవన్నీ ఎక్కడికి వచ్చాయంటే, హాస్పిటల్లో నర్సుగా పనిచేసే సిస్టర్ ఏం చేశారంట, అవన్నీ చుట్టుకొని వచ్చేసారు, అవన్నీ చుట్టుకొని వచ్చేసారు. దొంగతనం అంటే పక్కింటోడికి తీసుకొచ్చేయడమే కాదు, ఆఫీసులో ఎత్తుకొచ్చేయడం కూడా దొంగతనమే. ఆఫీసులో ఎత్తుకొచ్చేయడం కూడా. మీరు గమనించండి, ఏ డిపార్ట్మెంట్ వస్తువులు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో కరెంటు వస్తువులు ఉంటాయి. అట్లాగే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో హాస్పిటల్కి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళ వస్తువులు ఆ డిపార్ట్మెంట్ వస్తువులన్నీ ఇళ్లలో తెచ్చిపెట్టుకుంటారు. ఇదేమనుకుంటుంటారంటే ఇల్లు ఏం కాదులే, మన హాస్పిటల్ నుంచి తెచ్చుకున్నాం, మనయే కదా ఇవన్నీ అని అనుకుంటారు. అమ్మ, మనం ఆడ పని చేస్తున్నాం కానీ అవన్నీ మనవి కాదు, అవన్నీ మనవి కాదు. దాన్ని కూడా ఏమంటారు చెప్పండి? దాన్ని కూడా దొంగతనం. ఎక్కడ ఈ దేనికి సంబంధించినటువంటి ప్రియమైనటువంటి వారలారా, దొంగిలించడం దేవునికి అసహ్యమైన పని. ఇప్పటిదాకా నేను వస్తువుల గురించి చెప్పాను. నేను ఇందాక చెప్పాను కదా,
ప్రక్కవాడి అవకాశాన్ని దొంగిలించడం ఇంకా ప్రమాదకరమైనటువంటి పని. అవకాశం ఎదుటివాడిదైతే ఆ అవకాశం వాడికే ఇవ్వాలి. వాడి దగ్గర నుంచి మనం దొంగతనము చేసుకోకూడదు. వాడి దగ్గర నుంచి మనం ఆ అవకాశాన్ని తీసేసుకోకూడదు. దేవుడు మనకు అవకాశం ఇవ్వాల్సినప్పుడు మనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు. అంతేగాని పక్కవాడి అవకాశాన్ని మనకున్నటువంటి పలుకుబడితో, మనకున్నటువంటి బలముతో, మనకున్నటువంటి కలిమితో దొంగిలించేటువంటి ప్రయత్నం చేయకూడదు. దేవుడు దానికి రేపు పొద్దున ఖచ్చితంగా 2 రిటర్న్ తీసుకుంటాడు మన దగ్గర. ఎంతంట? డబుల్. 1,00,000 రూపాయలు కొట్టేస్తే 2 లక్షలు రిటర్న్ ఇవ్వాలి మనం. 2 లక్షలు రిటర్న్ ఇవ్వాలి. దీనికి తోడు పరలోక రాజ్యంలో స్థానం లేదు. దీనికి తోడు పరలోక రాజ్యంలో స్థానము లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. తర్వాత ఆజ్ఞని మనం చదువుకుందాం ప్రియులారా. నిర్గమకాండంలోని తర్వాతి ఆజ్ఞని 20వ అధ్యాయంలో, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇది చివరి మాటగా చెప్తుంది. ఎందుకంటే 8, 10 రెండింటిని కలిపి ధ్యానం చేసాం. ఇప్పుడు 9వ ఆజ్ఞని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరి మీద ఏం చెప్పకూడదంట? అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. ఈ సాక్ష్యము అనే మాట వింటేనే కోర్టు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? కోర్టు. కోర్టులో ఏం చెప్తాము చెప్పండి? కోర్టులో దేన్ని బట్టి న్యాయం తీరుస్తారు? ఎదురుగా ఉండేటువంటి సాక్ష్యాన్ని బట్టి, కోర్టుకు వచ్చినటువంటి సాక్ష్యాలను బట్టి న్యాయం తీరుస్తారు. దేవుడు అంటాడు, నువ్వు ఏ సాక్ష్యం చెప్పకూడదంట? అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. దేవుని ఎదుటికి వచ్చినప్పుడు, న్యాయాధిపతి ఎదుటికి వచ్చినప్పుడు, దైవజనుని ఎదుటికి వచ్చినప్పుడు ఏం చెప్పకూడదంట? అబద్ధ సాక్ష్యము నీ పొరుగు వారి మీద పలకకూడదు. ఎందుకు అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనంటే, దేవుడు ఒక న్యాయ విధిని ఏర్పాటు చేస్తే ఆ న్యాయ విధిని నువ్వు తృణీకరించి ఎవరికైతే శిక్ష పడాలో వారికి శిక్ష విధించకుండా, శిక్ష పడకూడని వానికి శిక్ష విధించేందుకు నువ్వు సహాయం చేస్తున్నావు. దానివలన మరొకటి జీవితాన్ని నువ్వు పాడు చేస్తూ ఉన్నావు. కాబట్టి అబద్ధ సాక్ష్యం పలికేటువంటి వాడిని దేవుడు న్యాయస్థుడుగా ఎంచడంట. న్యాయస్థుడిగా ఎంచడు. దేవుని ఎదుట ఆ సాక్ష్యం ఎలా ఉండాలంటే ఖచ్చితమైనటువంటిదిగా ఉండాలి. అందుకనే కదా దేవుడు అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఇంతకంటే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అది దుష్టుని దగ్గర నుంచి వచ్చింది. కొంతమందికి ఒక అలవాటు, మనందరికీ, కొంతమందికి ఎందుకు చెప్పాలో, అందరికీ ఒక అలవాటు ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి నన్ను ఏమన్నా అన్నాడు అనుకో, చిరంజీవిని ఎందుకు చెప్పండి, నా పక్కన ఆయనే ఉన్నాడు అందుకని అంటున్నాడు. చిరంజీవి నన్ను ఏమైనా అన్నాడు, వినింది జెస్సి నాకు వచ్చి చెప్తుంది, డాడీ చిరంజీవి అంకుల్ నిన్నట్టు అన్నాడు డాడీ. సరే అమ్మా, నేను చెప్పానని చెప్పాక డాడీ. ఏం చెప్పకూడదంట? ఎందుకు చెప్పకూడదు? నువ్వు చెప్పావని అన్నప్పుడు నువ్వు విన్నావు కదా, విన్నటువంటి దాన్ని నాకు చెప్తున్నావు కదా. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, చిరంజీవి ఏంటి నువ్వు నన్ను ఇట్టు అన్నావంట, జెస్సీ ఇట్లా చెప్పింది నాకు అని అంటే, చిరంజీవి నేను ఎప్పుడన్నాను జెస్సీ అని అంటే, నువ్వు పలానా దగ్గర మాట్లాడుతుంటే అన్నావు అంకుల్, నేను విన్నాను, అదే చెప్పాను డాడీకి, డాడీ మీద అన్నావు కాబట్టి డాడీకి చెప్పాను నేను అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఉండాలి. కానీ నేను అన్నానని చెప్పాక నా పేరే రాకూడదు. ఎందుకు రాకూడదు? నువ్వు చెప్పేది నిజమైతే నీకెందుకు భయం? నువ్వు చెప్పేది నిజమైనప్పుడు ఎవరికి భయపడుతున్నావు? అలా కరెక్ట్గా చెప్పలేకపోతే నువ్వేం చేస్తున్నావు తెలుసా? కొండెములు. ఏం చెప్తున్నావు? అందుకనే వాక్యంలో ఉంది, కొండిగాని మాటలు రుచిగల భోజ్యములు అవి కడుపులోనికి దిగిపోవును. స్ట్రైట్గా మాట్లాడదాం, యథార్థంగా మాట్లాడదాం. మీ చేతనైతే జెస్సీ ఏం చేయాలి? అంకుల్ ఎందుకు డాడీని అట్లా అంటున్నారు, నేను డాడీకి చెప్తాను నేరుగా అని నేరుగా చెప్పేసి రావాలంతే. నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు.
అది కరెక్టో కాదో నీకు తెలుసా? రా డాడీ దగ్గరికి పోదారా మాట్లాడదాం అని చెప్పాలి. అంతేగాని చిరంజీవి గురించి నాకు చెప్పేసిన తర్వాత నా పేరు చెప్పక ఎందుకు తేగకూడదు? నువ్వేం చేస్తున్నావు? అబద్ధ సాక్ష్యం చెప్పకపోతే నీకెందుకు భయం? మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ కట్ అయిపోద్దనా? అదేనా నీ భయం? మరి నా గురించి చెప్పినాడు రేపు నీ గురించి చెప్పడా? నా గురించి చెప్పినాడు రేపు నీ గురించి చెప్పడా? నీ గురించి చెప్పినప్పుడు నీకు బాధ అయిందా? అది ఇప్పుడే నువ్వు ఖండించేస్తే రేపు పొద్దున మాట్లాడే అవకాశం లేదు కదా నీకు. అదే పరిస్థితి మరలా చేసే అవకాశం వాళ్ళకి నువ్వు ఇవ్వవు కదా. చాలామందికి నా మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం, ఆయనతో ఏదైనా చెప్తే పిలిచి మాట్లాడేస్తాడు, నలుగురి మధ్యలో మాట్లాడేస్తాడు అని. నేను ఎందుకు చేస్తానంటే మళ్ళా ఇవి జరగకూడదు, అందుకనే మాట్లాడతాను. అవతలాళ్ళు ఉండాలి, యువతలాళ్ళు ఉండాలి, చెప్పిన వాళ్ళు రావాలి, అందరు ఎదురెదురు కూర్చొని ఆ సమస్య పరిష్కారం అయిపోవాలి. అందుకనే మాట్లాడతాం. అంతేగాని ఎవరో ఏదో మన వెనకాల మాట్లాడుకుంటూ ఉంటే దాన్ని ఎవరో మనకు వచ్చి చెప్తూ ఉంటే వాళ్ళ మీద మన మనసులోనే పక్కన పెట్టుకొని, అది కాదు కదా యథార్థత అంటే. నీకేమైనా సమస్య ఉంటే నేరుగా మాట్లాడు. అబద్ధ సాక్ష్యాలు ఎందుకు నీకు? ఒకవేళ నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పకపోతే నేరుగా ముఖాముఖిగా మాట్లాడు. నువ్వు అలా మాట్లాడావు, నేను విన్నాను. ఎందుకు మాట్లాడావో నాకు తెలీదు. అదిగో నువ్వు మాట్లాడినటువంటి వ్యక్తి నా స్నేహితుడు కాబట్టి నేను వెళ్ళి చెప్తున్నాను ఆయనకి, నేను చెప్పాను నిజమే అని చెప్పేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నావు? వాళ్ళకి మీకు బాగా బంధుత్వం ఉందా తెగిపోద్దనా? నేను అంటున్నా రేపు పొద్దున నీ బంధువు అయినటువంటి నీ మీదనే చెప్తాడు ఇలా అబద్ధం. ఇప్పుడు ఆపకపోతే. అందుకనే దేవుని వాక్యంలో అంటాడు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. అబద్ధ సాక్ష్యం చెప్తే పనిష్మెంట్ ఏందో తెలుసా? మరణశిక్ష. ఎవరికంటే పనిష్మెంట్? చెప్పినోడికి, సాక్ష్యం చెప్పినోడికి మరణశిక్ష. యేసుక్రీస్తుని సిలువ వేయడానికి వాళ్ళకి సాక్ష్యం దొరకలేదంట. అందుకని కొంతమంది మనుషులకు డబ్బులు ఇచ్చి దేవుణ్ణి దూషించాడని ఈయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పండి, దేవుని మందిరాన్ని గురించి చెడ్డ మాటలు పలికాడని యేసయ్య గురించి అబద్ధ సాక్ష్యం వాళ్ళకి చెప్పండి అని మనుషులకి డబ్బులు ఇచ్చి యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యం చెప్పించి యేసయ్యని సిలువేశారంట. దాన్ని అన్యాయపు తీర్పు తీర్చడానికి కారకులయ్యారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నువ్వు ఎవరి మీదైనా అబద్ధ సాక్ష్యం చెప్తా ఉంటే, తెలిసి తెలియకుండా చెప్తా ఉంటే, కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది. అదేంటంటే మనకు ఎవరన్నా ఒక మాట చెప్పారనుకోండి, మెర్సీ వాళ్ళ రూమ్లో ఎవరో చిట్టాలు పెట్టి రాశారంట పరీక్షలు. మెర్సీయే చెప్పింది. ఎవరికి? ప్రీతికి చెప్పింది. ప్రీతి పక్కన మాన్యకు చెప్తుంది, మెర్సక్క వాళ్ళ క్లాసులో చిట్టాలు పెట్టి రాస్తున్నారంట. అక్క కూడా రాసిందంట. అడిషన్. ఏంటిది? అడిషన్. ఇప్పుడు ఆ విషయం ఎవరికి పోయింది? మాన్య దగ్గరికి వచ్చింది. మాన్య నెక్స్ట్ పక్కన బ్లెస్ అక్క మెర్సీ వాళ్ళ రూమ్లో చిట్టాలు పెట్టి రాసినారంట. అక్క కూడా అన్నీ అట్టే రాసేసిందంట, కాపీ కొట్టేసి. ఏంటిది? మన భాషలో మసాలా, మన భాషలో ఏంది ఇంత. అసలు మళ్ళా తిరిగి ఏడకి వచ్చేటప్పటికే అది మన చర్చిని దాటిపోయి ఉంటుంది, పొడుగు, అంత పొడుగు అయిపోయి ఉంటుంది. ఇది కూడా అబద్ధ సాక్షి. ఏం విన్నాము, ఏం చెప్తున్నాం, అంతవరకే. నువ్వు వినింది కాకుండా దానికి ఏమైనా చేర్చి చెప్తే అది ఏమవుతుందంట? అబద్ధ సాక్ష్యం. ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు, దాని గురించే మాట్లాడు. నీ అభిప్రాయం అయితే ఇది నా అభిప్రాయం అని చెప్పు. నేను ఇట్ట అనుకుంటున్నాను,
నేను ఇలా అనుకుంటున్నానని చెప్పు. నీ అభిప్రాయాన్ని ఎవరో అభిప్రాయంగా మార్చి చెప్పేటువంటి ప్రయత్నం చేయొద్దు. అందుకనే మనం ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నా సరే మన మాటలను ఎవరు వింటున్నారని గుర్తుపెట్టుకోవాలంట, దేవుడు వింటున్నాడు. అందుకనే బైబిల్లో అంటాడు, అన్నిటికంటే భద్రంగా దేన్ని కాపాడుకోవాలంట, అది జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఇది టైట్గా ఉండదు. నాలుగు ఎట్లా ఉండదంట, ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళు భలే పేరు పెట్టారు దానికి, లూజ్ టంగ్. ఏంటది? లూజ్ టంగ్. దాని స్క్రూ లూజ్ అయిపోయి ఉంటాయి, తిరగతా డగడగడ కొట్టుకుంటుంది, ఆగనే ఆగదు, మాట్లాడుతూనే ఉంటుంది, టక 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 కొడతానే ఉంటుంది. మన పివి జానయ్య గారు చెప్తుంటారు, ఇప్పుడు ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఓపెన్ అవుతుందంట. ఎట్టా? సెట్ అంగడిలో షట్టర్ ఎత్తాడు, అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, డగ్ 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 మాట్లాడుతూనే ఉంటారు సాయంత్రం దాకా. పొద్దున ఎంత ఈజీగా ఊరికి అటంటే వెళ్ళిపోద్ది పైకి. రాత్రి మళ్ళా దాన్ని షట్టర్ డౌన్ చేయాలంటే సెట్ ఇద్దరు కొడుకులు పట్టుకొని లాగాలి. అంత కష్టం మూతపట్టం. ఏంటది? ఆ షట్టర్ కాదు, ఈ షట్టర్ మూతపడడం చాలా కష్టం. అది మూతపడితే చాలా వాటికి అసలు సమస్యలు 99% ఉండవు. 99% ఉండవు. దేవుడు ఏమంటాడంటే అగ్ని అంటాడు. ఏమంటాడు దాన్ని? నాలుక అగ్నియే అంటాడు. నాలుక ఏంటంట? ఇంకొక చోట వాక్యంలో ఏమంటాడో తెలుసా? నాలుక రెండంచులు కలిగినటువంటి పదునైన కత్తి వంటిది అంట. నాలుక అనర్ఘళమైనటువంటి దుష్టత్వము అంటాడు. నాలుక సర్ప విషముతో నిండినది అని అంటాడు. అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అంటాడు. కత్తి అక్కర్లేదంట, ఏముంటే చాలంట, నోట్లో నుంచి వచ్చే మాట కత్తి కంటే షార్ప్గా వెళ్ళిపోద్దంట. అందుకే ఆ మాటలు వినలేక కొంతమంది వెళ్ళిపోయి ఊరిపోసుకొని చచ్చిపోతున్నారు. మనం ఆత్మహత్య అంటున్నాం, అవి ఆత్మహత్యలు కాదు, నాలుకతో చేసినటువంటి హత్యలు. అయ్యి నాలుకతో చేసిన హత్యలు. అత్త కోడల్ని, కోడలు అత్తని ఒకరినొకరు దుర్భాషలు ఆడుకుంటుంటే అవి భరించలేక వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటే అవి ఆత్మహత్యలు కాదు, నాలుకతో మీరు చేసినటువంటి హత్యలు. చదువుదాం యాకోబు పత్రిక 3వ అధ్యాయం. నాలుక అగ్నియే. వచనం చెప్పి చదువు. 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుతూ ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగము, పక్షి, సర్పము, జలచరములలో ప్రతి జాతీయు మనుషుడి చేత సాధు కాజాలను. ఏ నరుడును ఏం చేయలేకపోతున్నాడంట? నాలుకని కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నాడు. మనుషుల మాటలు ఏమేమి వింటున్నాయంటే వాక్యంలో చెప్తున్నాడంట, మృగము, పక్షి, సర్పము, సముద్రంలో ప్రయాణించేటువంటి జంతువులు, ఇవన్నీ మనుషుల మాట వింటున్నాయంట. మనుషుల మాట వినంది ఏందంట చెప్పండి? నాలుక. మనోళ్ళు అంటుంటారు, ఏం లేదంట దానికి, నరం లేదంట, ఏం లేదంట,
నరం లేకుండానే ఇట్టాడితే నరం ఉంటే ఇంకెట్టాడుతుందో ఆలోచించండి. వాక్యంలో చెప్తున్నాడు, అనర్ఘళమైనటువంటి దుష్టత్వమే అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. మరి దానికి ఎవరు చిచ్చు పెడతారంటే దేవుడు నరకంలో చిచ్చు పెడతాడంట. దేవుడు నరకంలో చిచ్చు పెడతాడంట. వాక్యంలో అంటున్నాడు, చిన్న నిప్పురవ్వ విస్తారమైన అడవిని తగలబెడుతుంది కదా, అట్లాగే నాలుక కూడా అట్లాగే తగలబెడుతుంది. 5వ వచనం చదవండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు అడవిని తగలబెట్టడానికి ఎంత నిప్పు కావాలా? ఊరిని తగలబెట్టేయడానికి ఏం చాలంట? ఒక్క నాలుక, ఒక్క మాట. అందుకనే అబద్ధ సాక్ష్యము పలకకుండా దేన్ని జాగ్రత్త పెట్టుకోవాలంట? అది కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లో ఉన్నట్టేనంట. అది కంట్రోల్లో ఉంటే అన్ని కంట్రోల్లో ఉన్నట్టే. చదువు 2వ వచనం. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరమును స్వాధీనపరచుకున్న శక్తి గలవాడు. అందుకని ఎదుటివారి మీద సాక్ష్యం చెప్పేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. చెప్పండి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నువ్వు చేస్తుంది తప్పని చెప్పండి. మీకు చెప్పే ధైర్యం లేకపోతే దైవజనుడికి చెప్పండి. కానీ దైవజనుడు వాళ్ళని అడిగేటప్పుడు, నేను విన్నాను, ఇది మంచిది కాదని నాకు అనిపించింది, నేనే నీకు చెప్తే నువ్వు వేరే విధంగా అర్థం చేసుకున్నావని దైవజనుడికి చెప్పాను, ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని చెప్పగలిగేటట్లు ఉండండి. వాళ్ళని చూసి మీరెందుకు భయపడాలి? వాళ్ళు చేసిన తప్పని మీకు అనిపించినప్పుడు, తప్పు చేసిన వాడిని చూసి మీరెందుకు భయపడాలి? నేరుగా చెప్పండి, వాళ్ళని అక్కడే సరిచేద్దాం. ఇంకోసారి మరలా అలాంటి తప్పు చేయకుండా క్రమపరుద్దాం. అది దేవుని వాక్యానుసారమైనటువంటి క్రమం. అంతేగాని లేనిపోని విషయాలని ఇతరుల మీద ప్రకటించి ప్రచురం చేసే ప్రయత్నం చేయకూడదు. అందుకని మన నాలుకని చాలా 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 జాగ్రత్తగా ఉంచుకోవాలి. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి ఏంటి? దొంగిలించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువానిది ఏదియో ఇవి చేయకుండా ఉంటే యేసయ్య అంటున్నాడు, ఈ లోకంలో ఉండే వాళ్ళకి మీకు చాలా తేడా కనబడుతుంది. చాలా తేడా. మీరు చెప్పబడలే, వాళ్ళకే అర్థమైపోతుంది మన తేడా ఏంటో, మనం ఎందుకు డిఫరెంట్గా ఉన్నాం అనేది వాళ్ళకే అర్థమైపోతుంది. అందుకని యేసయ్య అంటాడు, నేను వేరుగా ఉన్న ప్రకారం, పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ 10 ఆజ్ఞల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కంటిన్యూయేషన్ కోసం ఒక మాట చెప్పాలి. మనుషుల దగ్గర ఆశించి తీసుకుంటే దాని దొంగతనం అని చెప్పి, మనుషులు దేవుని దగ్గర ఆశించి తీసుకుంటే దాన్ని దొంగతనం అనే అంటారు. వచ్చేవారం దొంగతనం పార్ట్ 2 ధ్యానం చేసుకుందాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.